మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కీర్తనల గ్రంథం 61వ కీర్తన 3వ చరణం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. చదివినటువంటి వాక్య భాగంలో మనం ఈ చరణానికి ప్రక్కన ఒక చిన్న మాటను చూస్తాం, సెలా అని. సెలా అనగా మనం యోచించవలసిన, ఆలోచించవలసిన, దానిని గూర్చి మనం పరీక్షించుకోవలసినటువంటి సన్నివేశము, సందర్భము అని దాని యొక్క అర్థము. ఈ మాటను మనం చదువుతున్నప్పుడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి అని అన్నప్పుడు మనకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడా, శత్రువుల ఎదుట మనకు బలమైన కోటగానే ఆయన ఉన్నాడా అని చూసినట్లయితే ఆయన నిశ్చయంగా మనకు ఆశ్రయంగాను బలమైన కోటగాను ఉన్నాడు. అయితే మనము ఆయనను ఆశ్రయిస్తున్నామా, మనకు బలమైన కోటగా ఉన్నటువంటి ప్రభు యొద్దకు మనం చేరుతున్నామా అనేదే ప్రశ్న. మరియు 4వ చరణంలో చూస్తాం, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని కీర్తనకారుడు అంటున్నాడు. నేను యుగ యుగములు నీ గుడారములోనే నివసిస్తాను, నీ రెక్కల చాటున నేను దాక్కుంటాను, నేను దాగి ఉంటాను, నీవే నాకు సంరక్షకుడువు, నీవే నాకు ఆధారము అని కీర్తనకారుడు ధైర్యంగా తన యొక్క సాక్ష్యమును దేవుని నామమును బట్టి ప్రకటిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు ఆయన ఆశ్రయంగా ఉన్నాడు, మనకు ఆయన బలమైన కోటగా ఉన్నాడు, మనకు ఆయన గుడారముగా ఉన్నాడు, మనకు ఆయన దాగుచోటుగా ఉన్నాడు. కనుక మనము దేనిని గురించి భయపడక ఆయన యొద్దకు, ఆయన చెంతకు, ఆయన సన్నిధికి మనము చేరినట్లయితే సమస్త విధమైనటువంటి కీడు నుండి, సాతాను తంత్రాల నుండి, చీకటి క్రియలలో నుండి మనం విడుదల పొందగలుగుతాం. అందుకే సామెతల గ్రంథకర్త ఈ విధంగా అంటాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును. నీతిమంతుడైన వాడు ఆ బలమైన నామం యొద్దకు, ఆయన ఆశ్రయం యొద్దకు, ఆయన చేతి నీడకు, ఆయన రెక్కల చాటుకు పరుగెత్తుకొని వెళ్తాడు. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యము చేయక పరిగెత్తుకొని వెళ్తాడు. ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయంగా, బలమైన కోటగా, గుడారముగా, దాగుచోటుగా ఉన్నప్పుడు అది గుర్తించిన వెంటనే ఏ మాత్రము నీతిమంతుడు ఆలస్యము చేయడు. అతడు నీతిమత్వంలో ముందుకు సాగిపోవడానికి, నీతిమత్వంలో సంపూర్ణతను పొందుకోవడానికి, ఆయన రాజ్యానికి వారసులు కావడానికి, ఆయన స్వాస్యములు పాలిభాగస్తులవుటకు పరిగెత్తుకుని వెళ్తాడు, ఏమాత్రమును ఆలస్యము చేయక. అయితే నీతిమత్వము అక్కర్లేదు, మాకు ఈ లోకముతో చాలా అవసరత ఉంది, ఈ లోక జీవితమే, పాప జీవితమే మాకు రమ్యముగా ఉన్నది, రుచిగా ఉన్నది అని ఆ పాపాన్ని జుర్రుకుంటూ ఉన్నవారికి దేవుని బలమైన నామము ఆశ్రయంగా ఉండదు. అట్టివారు ఆ ఆశ్రయాన్ని తృణీకరిస్తూ ఉంటారు, తిరస్కరిస్తూ ఉంటారు, ఆ నామం యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన యొద్దకు చేరాలి, మనము నీతి మతంలో సంపూర్ణతకు చేరాలి, ఆయన రాజ్యానికి వారసులుగా మార్చబడాలి అన్నప్పుడు మనం ఆయన చెంతకు, ఆయన నీడకు మనం పరుగెత్తుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాము. దాని అర్థం మనము ఆయన రక్తంలో కడగబట్టకు, ఆయన సాక్షిగా జీవించుటకు, నోటితో ఆయన నామమును ఒప్పుకొని హృదయమును విశ్వసించుటకు ఏమాత్రము ఆలస్యము చేయక వెంటనే ఆ పని చేయవలసిన వారమై ఉన్నాము. ఇక ఈ మాసము కాదు, వచ్చే మాసము, ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరము, నూతన సంవత్సరం అని, క్రిస్మస్ అని, వచ్చే క్రిస్మస్ అని దినములను, మాసములను, సంవత్సరములను దొర్లింపక పరిగెత్తుకొని ఇక సమయం లేదు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని గుర్తించి ఆయన చేతి నీడకు, ఆయన గుడారంలోనికి, ఆయన బలమైన కోటలోకి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుటకు ఇదే సమయము అని, ఇక సమయము లేదు అని, ఆత్మ లేనివాడు ఆయన రాజ్యానికి వారసుడు కాదు అని గుర్తించి ఆయన బలమైన కోటలో కనుక పరిశుద్ధాత్మతో నింపబడేటువంటి అనుభవంలోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. కనుక ఇంకను రక్షణ లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, ఆయనకు ఉద్దేశాన్ని, ఆయనకు చిత్తాన్ని గ్రహింపనటువంటి స్థితిలో ఉంటూ వాక్యాన్ని ఎరుగక దుర్బోధల వెంట, అసత్యపు బోధల వెంట పరిగెడుతూ ఉంటే వాక్యము తేటగా సెలవిస్తుంది, ఆయన నామమే ఆశ్రయ దుర్గము, ఆయన నామమే బలమైన కోట, ఆయన నామమే మనకు గుడారము, ఆయన నామమే మనకు దాగుచోటు. అయితే నేడు మనం గమనిస్తూ ఉన్నట్లయితే వారు కట్టుకున్నటువంటి విలాసవంతమైనటువంటి గృహాలే వారికి దాగుచోటు, వారికి అది బలమైన కోట, వారికి అది ఆశ్రయ దుర్గము.
ఇంకా వాక్యం సెలవిస్తుంది, కొందరికి వారు దాచుకున్న ధనము ఆశ్రయ దుర్గముగా ఉంటుందని. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 11వ వచనం. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. ధనవంతులకు వారి ఆస్తిని బట్టి, వారి ధనాన్ని బట్టి, వారి యొక్క స్థలాలను బట్టి, వారి యొక్క పొలాలను బట్టి, వారికి ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని బట్టి అదే వారికి ఆశ్రయంగా, అదే వారికి ప్రాకారంగా భావిస్తూ ఉంటారు. మరికొందరు వారికి కలిగినటువంటి ఉద్యోగాన్ని బట్టి, వారికి కలిగినటువంటి వ్యాపారాన్ని బట్టి అదే వారికి ప్రాకారముగా, అదే వారికి బలమైన కోటగా భావిస్తూ ఉంటారు. ఇవన్నీ భ్రమపరచు విషయాలు, ఈ లోకములో తుచ్చమైనటువంటి అభిలాషలకు సంబంధించినవి. ఇవి ఈ లోకములో బలమైనవిగా కనిపించినప్పటికీ లోకములో ఉన్నటువంటి పాపము నుండి మనలను రక్షింపనేరవు. ప్రభువు మనకు ఆశ్చర్యంగా ఉంటే, ప్రభువు మనకు బలమైన కోటగా ఉంటే, ఆయన గుడారంలో మనం చేరినట్లయితే, ఆయనే మనకు దాగుచోటుగా ఉన్నట్లయితే ఈ లోక పాపం ఏది కూడా మనను తాకలేదు. ఏ సాతాను చీకటి క్రియలు మన దగ్గరికి చేరలేవు, ఏ మంత్రపు క్రియలు మన యొద్దకు చేరలేవు, ఏ అపవాది తంత్రములు మన యొద్దకు చేరలేవు, ఏ శత్రువు మన గుడారం మీదకి దాడి చేయలేడు. నిశ్చయంగా ఆయన తన జనుల గుడారములను అగ్ని కంచె వేసి కాపాడుతాడు. యోబుని గురించి మనం అదే విషయాన్ని చూస్తాం. యోబుకు తన చుట్టూ మరియు తన యొక్క స్వాస్థ్యము చుట్టూ, తన ఆస్తిపాస్తుల చుట్టూ, తనకు కలిగిన యావత్తు చుట్టూ ప్రభు కంచె వేసి కాపాడాడు. దాని అర్థం, ప్రభు ప్రాకారంగా కలిగి ఉంటే ఆ ప్రాకారంలోకి, ఆ బలమైన కోటలోకి ఉన్నటువంటి నీతిమంతులను ఆయన సంరక్షిస్తాడు, కాపాడుతాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు, శత్రు దాడి కలుగకుండా నెమ్మదిని కలుగు చేస్తాడు. మనమైతే నేటి దినాన ఈ విషయంలో ఆలోచించవలసిన వారమై ఉన్నాము. మనకు నిజమైనటువంటి బలమైన కోటగా ప్రభు ఉండగా ఆయనను మనం ఆశ్రయించి ఉన్నామా? ఆయన మనకు దాగుచోటుగా ఉండగా ఆయనలో మనం దాగుకొని ఉంటున్నామా? ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండగా ఆయనను మనం ఆశ్రయిస్తున్నామా? ఆయన గుడారంలోకి మనం చేరుతున్నామా అని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ఆశ్రయించి అవే బలమైన కోట, అవే బలమైన, ఇదే మాకు ఎత్తైన ప్రాకారము, అదే మా దాగుచోటు అని అనుకున్నట్లయితే, భావించినట్లయితే ఒకానొక రోజు అవన్నీ రెక్కలు కట్టుకొని వెడలిపోవలసిన పరిస్థితి రాబోతుంది. ఆ దినమున ఆశ్రయంగా ఉన్నవన్నీ వారిని విడిచి నిరాశ్రయులుగా చేసి వేస్తాయి. ఆ సందర్భంలో ఆశ్రయం కొరకు ఎటు పరిగెడదామనుకున్నా ఆశ్రయము దొరకనే దొరకదు. ఆ దినమున సత్యము కొరకు ఎంత ఎదురు చూసినా, ఎంత ప్రాకులాడినా, ఎంత వేగిరపడినా ఆ సత్యము, ఆ సత్యదేవుడైనటువంటి ప్రభువు దొరకనే దొరకడు. ఆ సత్య వాక్యము అందనే అందదు. పరలోకానికి అర్హత రానే రాదు. పరలోక రాజ్యములో భాగము అందుకోలేరు. కనుక నేడు అనే సమయం మనకు ఉండగానే మనం ఆయనను ఆశ్రయిస్తాం. ఆయనే మనకు బలమైన కోటగా ఉన్నాడు, మనలను సంరక్షించే రక్షణకర్త, మనము దాగుకోవడానికి సరైనటువంటి దాగుచోటు. ఈ మాట పలికినటువంటి కీర్తనాకారుడైనటువంటి దావీదు ప్రతి విషయంలో కూడా జయమును చూస్తూ, ప్రతి శత్రువును సులువుగా ఓడిస్తూ, ప్రతి అపవాది తంత్రాలను గుర్తిస్తూ విజయోత్సవంతో ఊరేగుతూ ఉన్నాడు దేవుని చేత. ఆయన చేతనే బలహీనుడిగా, ఎన్నికలేని వాడుగా, తృణీకరింపబడిన వాడుగా ఉన్నటువంటి దావీదు బలమైనటువంటి జనముగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలుల 12 గోత్రములు పాలించేటువంటి రాజుగా నిర్ణయించబడ్డాడు. అతని ఆధిపత్యంలో సమస్త జనులు ఉండినట్లుగా వారి యొక్క యోగక్షేమములు అతని చేతికి అప్పగించబడినటువంటి ఉన్నత స్థాయిలో నిలబడగలిగాడు. దేవుడు అట్టి స్థాయిని దావీదుకు అనుగ్రహించాడు. మనం కూడా అట్టి విధంగా ఆయనే మనకు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు అని ఆయన బలమైన కోటలోనికి మనం ప్రవేశించినట్లయితే రక్షణ పొందుకోవడానికి, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, మారు మనసును పొందుకోవడానికి, ఆయన చిత్తానుసారంగా జీవించడానికి, మనల్ని మనం ఆయనకు ప్రతిష్ఠించుకుని ఆయన గుడారములకు మనం ప్రవేశించినట్లయితే మనలను సైతమైన తేజరిలింప చేస్తాడు, ఉజ్జీవింప చేస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, కావలసిన సమస్తమును సమకూరుస్తాడు. ఇక ఎవరు ఏ చీకటి క్రియలు చేశారని విన్నా, ఎవరు చెడు కలలు వచ్చినాయని అనుకున్నా, శత్రువుల దండు దిగింది అని తెలిసిన, అపవాది మనలను పడవేయడానికి ప్రయత్నిస్తున్నాడు అనే సంగతి మనకు తెలిసిన, మనం వాటిని గురించి దిగులు పడవలసినటువంటి, భయపడవలసినటువంటి అక్కర లేనే లేదు. అటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు కలుగు చేస్తున్నటువంటి, క్రూరమైనటువంటి కార్యాలను తలపెడుతున్నటువంటి వారు లయమై అణిచివేయబడి తన జనుల నీతిమంతుల యొక్క తలలో హెచ్చింపబడినట్లుగా ప్రభు చేస్తారు. ఎందుకంటే వారు ఆయనను ఆశ్రయించున్నారు కనుక. దావీదు జీవితంలో ప్రభు అదే చేశారు. సౌలును అణిచి
అణిచివేసి దావీదు చిగురును మొలిపింపచేశాడు, ఆశీర్వదించాడు, అనేక జనములకు సాక్షిగా తేజరిల్లింపచేశాడు. కనుక అట్టి విధంగా మనం ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన బలమైన కోటలోకి మనము ప్రవేశిస్తాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తనల మంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నిన్ను ఆశ్రయిస్తే ఎంత సంరక్షణ కలిగి ఉంటుందో మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు అట్టి విధంగా ఇక మీదట నీవే బలమైన కోటగా, నీవే సంరక్షకుడిగా, నీవే ఆశ్రయదుర్గంగా వారు కలిగి ఉండటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తెచ్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.